నమస్తే. దేశంలోనే అతిపెద్ద నియోజకవర్గం మల్కాజ్గిరి. 543 నియోజకవర్గాల్లో ఎలక్షన్స్ జరుగుతున్నాయి. 4th ఫేజ్లో భాగంగా తెలంగాణలో మే 13వ తేదీన ఎలక్షన్ జరగబోతున్నది. 17 స్థానాల్లో ఎంపీ అభ్యర్థులను మనం ఎన్నుకోబోతున్నాం, ఎవరు ఎంపీ కావాలి అని. సో ఈ 17లో అత్యంత కీలక నియోజకవర్గం, దేశమంతా ప్రధానంగా చూసేది అతిపెద్ద నియోజకవర్గం మల్కాజ్గిరిలో ఎవరు గెలవబోతున్నారని. సో ఈ స్థానం నుంచి అన్ని పార్టీల నుంచి అభ్యర్థులు బరిలో ఉన్నారు. నేను ఇవాళ మల్కాజ్గిరి స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న పట్నం సునీత మహేందర్ రెడ్డి గారితో ఇంటర్వ్యూ చేయబోతున్నా. సో మనం మాట్లాడదాం ఆ నియోజకవర్గం గురించి, ఆమె గెలుపు ఓటముల గురించి, ఏ రకంగా క్యాంపెయిన్ నడుస్తూ ఉన్నది, గెలవడానికి అవకాశాలు ఏంటి, ఇవన్నీ మనం డిస్కస్ చేద్దాం. నమస్తే అండి సునీత గారు. నమస్తే అండి. సో ముందుగా చేవెళ్ళ నియోజకవర్గం యాక్చువల్గా మీది. యాక్చువల్గా మీరు అక్కడ పోటీ చేయాలి. చేవెళ్ళలో రేవంత్ రెడ్డి గారి సభ నడుస్తున్నప్పుడు, రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నప్పుడు ఆనాడు మీరు వెనకాలే ఉన్నారు. సో ఆల్మోస్ట్ మీరే క్యాండిడేట్ అని అందరూ అనుకున్నారు. కట్ చేస్తే మీరు వచ్చి మల్కాజ్గిరిలో పోటీ చేస్తున్నారు. సరే, ఇవన్నీ మనం మాట్లాడే ముందు ఎట్లా నడుస్తున్నది మీ క్యాంపెయిన్, మీ ప్రచారం? చాలా బాగుందండి. ఎక్కడ చూసినా మంచిగా అందరు రెస్పాండ్ అవుతారు. మంచిగా మా లేడీస్ కూడా ఉమెన్కి వచ్చింది ఎంపీ సీట్ అని ఇంకా వాళ్ళు చాలా హ్యాపీ అవుతుంటారు. వాళ్ళే ఎంపీగా అవుతున్నట్టు ఫీల్ అవుతున్నారు. కాబట్టి వాళ్ళు చాలా సంతోషం, మేమే ఎంపీలాగా ఫీల్ అవుతున్నాం మేడం అని వాళ్ళు మంచి రిసీవ్ చేసుకుంటున్నారు. ఓకే, మొత్తం తిరిగినారండి మల్కాజ్గిరి నియోజకవర్గం అంతా? మొత్తం తిరగడం కష్టం అండి, టైం కూడా లేదు కదా. ఓకే, ఆఫ్ కోర్స్ ఎవరికైనా కొంచెం ఇబ్బందే. సో అందరినీ టచ్ చేయడం ఇబ్బంది, బట్ ఏరియాలు, డివిజన్లు ఇవన్నీ కూడా టచ్ చేయడానికి అవకాశం ఉంటుంది. కొన్ని రీచ్ అయినాము, అన్నిటి రీచ్ కావాలంటే కష్టము. కాబట్టి ఇంకా అందరం తిరుగుతున్నాము. సో ఎట్లా మీరు పబ్లిక్ని రీచ్ అవుతున్నారు? ఏ మార్గాల ద్వారా రీచ్ అవుతున్నారు? అంటే ఇప్పుడు అందరిని రీచ్ అవ్వలేరు కాబట్టి ఏ మార్గాలను ఎంచుకుంటున్నారు? కాన్స్టిట్యున్సీ మీటింగ్లు అయిపోయినాయి, ఇంకా అన్ని డివిజన్స్ ఆత్మీయ సమ్మేళనాలు, ఇంకా డాక్టర్స్, అడ్వకేట్స్, ఇంకా ఎడ్యుకేటర్స్, అందరు టీచర్స్, ఓకే, ఇట్లా పెడుతున్నాం. అన్ని మీటింగ్స్ పెడుతున్నాం, అయిపోయినాయి. మహిళా మీటింగ్స్. సో హోప్ ఉన్నదా అండి? నమ్మకం కలుగుతున్నదా? చాలా. ఎక్కడో దగ్గర ఏమైనా గెలుస్తామా గెలవమా ఎట్లా ఏంటి అన్న ఆలోచన అస్సలు చాలా మంచిగా ఉంది. మంచి రిసీవ్ చేసుకుంటున్న అందరు, మాకు అందరు సపోర్ట్ ఉంది. ఓకే, ఇప్పుడు మళ్ళీ ఎంఐఎం అదే సిపిఎం కూడా జాయిన్ అయ్యారు. ఇంకా ఎంఐఎం వాళ్ళు కూడా సపోర్ట్ చేస్తారు. మైనారిటీస్, ఓకే, క్రిస్టియన్, మహిళల ఓట్స్ పడతాయి ఇట్లా. ఓకే, సో మీకు టెన్షన్ అనిపించట్లేదా? దేశంలోనే అతిపెద్ద నియోజకవర్గం ఇది, మీరు అక్కడి నుంచి పోటీ చేస్తున్నారు. అందులో దట్టు సరే, మీరు జెడ్పీ చైర్పర్సన్గా ఉన్నప్పటికీ ప్రత్యక్ష ఎలక్షన్లో, అంటే అది కూడా ప్రత్యక్ష ఎలక్షనే కావచ్చు కానీ చాలా పెద్ద ఎలక్షన్ కదా ఎంపీ ఎలక్షన్ అంటే, అందులో దేశంలోనే పెద్ద నియోజకవర్గం కదా. సో మీరు పోటీ చేస్తున్నారు అక్కడి నుంచి, అందుకు కొంత టెన్షన్ పడడమో లేకపోతే ఎట్లా రిజల్ట్ అటు ఇటు అయితే ఎట్లా అన్న ఒక ఆలోచన అట్లా ఏమైనా అనిపిస్తున్నదా? టెన్షన్ ఏం లేదు అస్సలు. కాకపోతే ఫుల్ వర్క్ టైం చేయాల్సి వస్తుంది. మెయిన్ అది ఒక రెస్ట్ ఉండట్లేదు, మెయిన్ అది. టెన్షన్ లేదు అస్సలు. ఎన్ని గంటలకు స్టార్ట్ చేస్తున్నారు ప్రచారం? ఎప్పుడు క్లోజ్ చేస్తున్నారు? మార్నింగ్ 5 అట్లా వెళ్ళిపోతాము, 5:30కి. వచ్చేసరికి మిడ్నైట్ అవుతుంది ఒక్కొక్కసారి. ఓకే, ఇప్పుడు 10 వరకు కదా, 10 వరకు క్లోజ్ చేయాలి కదా. ఇంకా ఎలక్షన్ కోడ్ కదా, ఇంకా కొంచెం ఎర్లీగా వస్తున్నాం, 11-12 అట్లా వచ్చేస్తాం. ఓకే, సో ఈ ఎండలు కూడా చాలా దారుణంగా ఉన్నాయి కదండి, ఎట్లా మీరు? ఎండలు అయితే చాలా ఉన్నాయండి, ఎండలు చాలా ఉన్నాయి. ఇంకా తిరగాలంటే కష్టమే ఉంది, కానీ ఇంకా తప్పదు, ఇంకా ఏం చేస్తాం. సో మీ బలం ఏంటి అసలు ఈ ఎలక్షన్లో సునీత మహేందర్ రెడ్డికి ఎందుకు ఓటేయాలి? ఎందుకు ఓటేయాలంటే ప్రజలు ఏం ఆలోచించి మీకు ఓటేయాలి? మేము గతంలో ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో నేను కూడా పనిచేసినండి, జెడ్పీ చైర్పర్సన్. 18 years అవుతుంది. 2006 నుంచి ఇక్కడ 2019 వరకు రంగారెడ్డి డిస్టిక్లో చేయడం జరిగింది. తర్వాత ఇంకా వికారాబాద్కి వెళ్ళిపోయినా. ఇక్కడ ప్రజలందరూ మాకు అవగాహన ఉంది కాబట్టి మంచిగా ప్రజలందరూ తెలుసు, పరిచయాలు ఉన్నాయి, చాలా మంచిగా రిసీవ్ చేసుకుంటున్నాం. వాళ్ళు కోరిన మేరకు మేము రావడం జరిగింది. సో మీరు ఇప్పుడు క్యాంపెయిన్లో తిరుగుతున్నప్పుడు వచ్చే రెస్పాన్స్ మీరు గెలుస్తారు అనేంత రేంజ్లో ఉందా, లేదు ఫైట్ కొంచెం టఫ్గా ఉందని అనిపిస్తున్నదా? లేదండి, అట్లా పైకి అట్లా అంటున్నారు మీరే, కొంతమంది ఎవరో ఒకరు అంటురేమో నాకు తెలియదు, కానీ గ్రౌండ్ వర్క్ వెళ్తే అయితే మొత్తం చాలా బాగుంది. అసలు వాళ్ళు ఇంకా 2 lakhs చెప్పండి మేడం మెజార్టీ ఇస్తామని, 1 lakh ఎందుకు చెప్తుండ్రు? ప్రెస్ వాళ్ళు అడిగితే నేను 1 lakh అన్నా.
ఓకే 2 lakhs చెప్పండి మేడం అంటుండ్రు కార్యకర్తలే. సో పోటీ ఎవరి మధ్య ఉంటుందని మీరు అనుకుంటున్నారు? మీ ప్రత్యర్థి ఎవరు? ఎవరితో మీరు పోటీ పడుతున్నారు? అక్కడ బీఆర్ఎస్ రాగిడి లక్ష్మారెడ్డి పోటీలో ఉన్నారు, బీజేపీ నుంచి ఈటల రాజేందర్ పోటీలో ఉన్నారు. ఎవరు మీ ప్రత్యర్థి అని మీరు భావిస్తున్నారు? మాకు ప్రత్యర్థి ఎవరు లేరు కానీ వాళ్ళకి మేము ప్రత్యర్థి అండి. ఓకే, అదే వాళ్ళు ఎవరు మీరు ప్రత్యర్థి అని వాళ్ళు భావిస్తున్నారు? మీరు ఏమైనా చెప్పగలుగుతారు అట్లా అంచనా వేసి? అంటే ఇప్పుడు ఈటల రాజేంద్ర అనుకుంటున్నాడా నాకు సునీతా మహేందర్ రెడ్డి ప్రత్యర్థి అని, రాగిడి లక్ష్మారెడ్డి అనుకుంటున్నాడా? వాళ్ళిద్దరు అనుకుంటున్నారండి. లేదు లేదు లేదు, రాగిడి లక్ష్మారెడ్డి ఈటల రాగిడి లక్ష్మారెడ్డి అని అనుకుంటున్నారా మిమ్మల్ని పక్కన పెట్టేసి? టీఆర్ఎస్ ఎట్లా లక్ష్మారెడ్డి రారు కాబట్టి బీజేపీ అనుకుంటుండొచ్చు నాకు అనిపిస్తుంది. నాకు కూడా తెలిసింది కొంచెం. అయినా కూడా చాలా మాకే అసలు ప్రత్యర్థి అయితే ఎవరు లేరు. సో ఎందుకు రాగిడి లక్ష్మారెడ్డి బీఆర్ఎస్ గెలవదని మీరు అనుకుంటున్నారు? మొన్ననే గవర్నమెంట్ దించేసారు కదండి ప్రజలు. ఓకే, ఇంకా టీఆర్ఎస్ పని అయిపోయిందని అందరు ఉన్న పార్టీల నుంచి అందరు మా పార్టీలో జాయిన్ అయిపోయినారు. ఇంకా బీజేపీ వాళ్ళు కూడా మా దాంట్లో జాయిన్ అయ్యారు. సో ఓకే, ఎందుకు బీఆర్ఎస్కి కదా మొత్తం అక్కడ ఉన్న అసెంబ్లీలో ఉన్న ఎమ్మెల్యేలు అంతా బీఆర్ఎస్ వాళ్ళే ఉన్నారు కదా? ఒట్టి ఎమ్మెల్యేస్ ఉన్నారు కానీ కింది క్యాడర్ కూడా ఉండాలి కదండి. ఓకే, క్యాడర్ లేనప్పుడు ఇంకా ఇంటర్నల్గా ఏమైనా మాట్లాడుకున్నారా మరి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతోని? ఎందుకంటే మీరు గతంలో బీఆర్ఎస్ టచ్ ఉన్నది కాబట్టి మీకు సరే ఎట్లాగో బీఆర్ఎస్ భవిష్యత్తులో ఉంటుందా ఉండదా, సో మాకు ఇంటర్నల్గా సపోర్ట్ చేయండి అని ఏమైనా మాట్లాడుకున్నారా? బేసిక్గా ఉంటుంది ఈ తరహా పాలిటిక్స్ అనేవి ఉంటాయి. సో అట్లా ఏమైనా మీకు సపోర్ట్ చేస్తున్నారా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎవరన్నా? చేస్తారంటే ఇక మీడియా ఉందా అని చెప్పాలా? ఓకే, అటువైపు నుంచి వాళ్ళు ప్రయత్నాలు చేస్తున్నట్టున్నారు, ఇటువైపు నుంచి మీరు కూడా ప్రయత్నాలు చేస్తున్నారా అని? చేస్తున్నాడు, అందరు చేస్తున్నారు. 100% మంచి మెజార్టీతో విన్ అవుతుంది. అందరు ప్రజలు సపోర్ట్ చేస్తున్నందుకు ప్రత్యర్థులు ఆశ్చర్యపోవాలి. సో ఎట్లాంటి రిజల్ట్ వస్తుందని మీరు అనుకుంటున్నారు? చెప్తున్నారు భారీ మెజారిటీయా? చాలా మంచి మెజార్టీ వస్తుంది. మీరు యాక్చువల్గా చేవెళ్ళ నుంచి పోటీ చేయాలి కానీ మీరు వచ్చి మల్కాజ్గిరిలో పోటీ చేస్తున్నారు. చాలామంది అంటున్నారు ఏంటంటే వాళ్ళు చేవెళ్ళలో పోటీ చేసి ఉంటే ఈజీ అయ్యేది. కొండా విశ్వేశ్వరరెడ్డి గారు కూడా అదే విషయాన్ని ప్రస్తావిస్తున్నారు చాలా మీటింగ్స్లో కానీ నాతో మాట్లాడినప్పుడు కూడా. సో ఒకవేళ ఈ పట్నం ఫ్యామిలీ కనుక పోటీ చేసి ఉంటే మాకు కొంచెం ఫైట్ టఫ్ అయ్యేది అని అంటే మీకు అనిపిస్తున్నదా? ఎందుకు ఇక్కడికి వచ్చినాము, చేవెళ్ళలో అక్కడ చేసి ఉంటే అయిపోయేది, ఈజీగా గెలిచే వాళ్ళమని? అస్సలు అనిపిస్తలేదండి. మాకు ఆల్రెడీ ముందే పరిచయాలు ఉన్నాయి. ఇంకా వీళ్ళ ప్రజాబలం అది కార్యకర్తల బలం ఉంది. కాంగ్రెస్ సీనియర్ నాయకులు కానీ కార్యకర్తలు కానీ వాళ్ళందరూ సపోర్ట్ చేస్తున్నా అన్నప్పుడు ఇంకా మాకెందుకండి భయం ఎందుకు? మాకు ఎట్లా 100% మాకు కాన్ఫిడెంట్గా ప్రజలు మిమ్మల్ని గెలిపిస్తామని ప్రజలు కూడా కోరుతున్నారు మమ్మల్ని. కాబట్టి అట్లా ఏం లేదండి. అసలు ఇప్పుడు మల్కాజ్గిరికి వచ్చినందుకు ఫైట్ చేయాల్సిన సిచ్యువేషన్ వస్తుంది. అక్కడైతే మీకు సంబంధించిన వాళ్ళు, మీ క్యాడరు, వ్యవస్థ అంతా మీకు చాలా దగ్గరే కదా, మీ కాలేజెస్, వ్యవహారం అంతా మీకు అందుబాటులో ఉన్నది కదా. ఇక్కడంటే మీరు మళ్ళీ సమకూర్చుకోవాలి, డబ్బులు ఎక్కువ ఖర్చు అవుతాయి, ఇదంతా ఉంటుంది కదండి. ఎంతైనా కొంత టైం లేక మాకు అవన్నీ పక్కన పెట్టాక టైం సరిపోలేదు. ఇంకా అందరిని రీచ్ కావాలని ఇంకా భారీ మెజార్టీ వస్తుండే. కొంచెం టైం ఉంటే ఇంకా మంచుకుంటుండే. ఇప్పుడైతే చాలా మంచుకుంది. ఇంకా ఈ 2-3 డేస్లో మొత్తం మేము కవర్ చేసుకుంటాం. సో మీకు ప్రత్యర్థిగా మాకున్న సోర్స్ ప్రకారంగా బీజేపీ కనబడుతున్నది. మీరే అన్నారు కేసీఆర్ పని అయిపోయింది, బీఆర్ఎస్ గెలిచే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయని. సో ఆయన నేను రాష్ట్ర స్థాయి లీడర్నని, బీసీనని, ఇట్లా రకరకాలుగా వాళ్ళు చాలా అంశాలని వాళ్ళు ప్రస్తావిస్తున్నారు. సో ఎట్లా ఎదుర్కొంటున్నారు, ఎట్లా డిఫెండ్ చేసుకోగలుగుతారు, ఎట్లా ప్రజల్లోకి వాళ్ళ వాదన తప్పు అని మీరు చెప్పగలుగుతారు? వాళ్ళు పెద్ద మాట్లాడుకే సరిపోతారు కానీ పనులు చేయరండి. ఇప్పుడు మేము ప్రజలలో 24 hours ప్రజలలో ఎప్పుడంటే అప్పుడు ఫోన్ చేస్తే ఎప్పుడు పోతాం. ఓకే, అట్లా కాదు, మేము ప్రజలకి ఎప్పుడు పనులు చేస్తూనే ఉంటాం, ఏదో ఒక రకంగా హెల్ప్ చేస్తూనే ఉంటాం. మాకు కూడా ఇంజనీరింగ్ కాలేజెస్ ఉన్నాయి, మెడికల్ కాలేజ్ ఉంది, ఇంకా అన్ని బిజినెస్లు ఉన్నాయి. కాబట్టి ఏదో ఒక రకంగా అట్లా హెల్ప్ చేస్తున్నాము, పాలిటిక్స్లో హెల్ప్ చేస్తున్నాము. మేము ఎప్పుడు ప్రజలలో ఉంటాం, వాళ్ళు అట్లా కాదు కదా. అపాయింట్మెంట్లకి ఉంటారు, వాళ్ళకి పెద్ద టీవీల పైన మాట్లాడు తప్ప ఏం ఉండదు వాళ్ళకి. కాబట్టి ప్రజలు తీర్పిస్తారండి. ఇప్పుడు మిమ్మల్ని ట్రోల్ చేస్తున్నారు బాగా సోషల్ మీడియాలో, చూసారా వీడియోలన్నీ? ఒక్కొక్కసారి ఉంటాయండి అట్లా, స్ట్రెస్ అవుతుంది ఎవరికి. చూసినప్పుడు పాదయాత్రలు చేపిస్తారు, మొత్తం ఎండలో తిరగాలి. ఆ స్ట్రెస్లో ఒక్కొక్కసారి మైక్స్ పెడతారు, రీసౌండ్ వస్తుంది, మనం ఏం మాట్లాడుతున్నాం మనకే తెలియదు, అట్లా పెడతారు. మనం మైక్ పెడుతుంటే ఆ మైక్ ఆఫ్ చేయండి అంటే పెద్ద డీజేలు పెడతారు.
వాడికి మనం అన్నది అదకి వినిపించది. ఒక్కొక్కసారి అట్లా అవుతుంటాయండి మిస్టేక్స్. అంటే అది ఎట్లా ప్రొజెక్ట్ చేస్తున్నారంటే మీరు ఇన్ఎఫిషియంట్, తను మాట్లాడలేరు, తను సెట్ అవ్వరు అన్న కోణంలో మిమ్మల్ని చూపిస్తున్నారు. అట్లా అంటారండి. దాన్ని ఎట్లా మీరు ఇవన్నీ పట్టించుకుంటూ పోతే కావండి పనులు. ఓకే, ఎలక్షన్స్ ఇంత బిగ్ ఎలక్షన్ కదా ఇది, ఏవో ఒకటి మిస్టేక్స్ జరుగుతూనే ఉంటాయి. అవి ట్రోల్ అయితే ఇంకేం చేస్తాం, వాళ్ళ ఇష్టం, ఇంకా టైం వేస్ట్ అవన్నీ చూడటం. సో మీరు పట్టించుకోరు. సో మీ భర్త గారు పట్నం మహేందర్ రెడ్డి గారు మీకు ఎంత బలంగా సపోర్ట్ చేస్తున్నారు? చాలా చేస్తున్నాండి. ఎందుకంటే ఇప్పుడు ఇక బ్యాక్ సపోర్ట్ లేని చేయలేం కదండి. ఫ్యామిలీ సపోర్ట్ అయితే ఉండాలి, లేకపోతే చేయలేం. కానీ ఆయన బీఆర్ఎస్లో ఉన్నారు, అఫీషియల్గా కాంగ్రెస్ కండువా కప్పుకోలేదు, మీరు కాంగ్రెస్ కండువాతో ఉన్నారు. ఎట్లా దీన్ని ప్రజలకు చెప్పగలుగుతారు దీన్ని? అంటే ఈ విషయాన్ని వాళ్ళ ప్రజల్లోకి తీసుకెళ్లే అవకాశం ఉంది మీ ప్రత్యర్థులు? ఆయన ఒక పార్టీలో ఉంది, ఆమె ఒక పార్టీలో ఉంది, ఎట్లా వీళ్ళిద్దరు ఒకటే అని చెప్పే ప్రయత్నం చేస్తారు. ఇప్పుడు ఆయన అధికార పార్టీ వైపు ఉన్నందుకే కదా విప్ ఇచ్చినారు, కాబట్టి జాయిన్ అయినట్టే కదా. ఓకే, ఇంకా ఏం మాట్లాడతాం, ఇంకా జాయిన్ అయినట్టే కదా. మళ్ళీ క్వశ్చన్లకి ఏం చెప్తాం. సో ఇంకా అంటే అదొక వర్షన్ వినిపిస్తూ ఉన్నది. అంటే అఫీషియల్గా జాయిన్ అవ్వలేదు, అఫీషియల్గా వచ్చి మీటింగ్స్లో పార్టిసిపేట్ చేయట్లేదు. అన్ని మీటింగ్స్లో ఓపెన్గా మాట్లాడుతున్నారా? అన్ని మీటింగ్స్ వస్తుంది కదండి, మాట్లాడుతున్నారు. సో జాయిన్ అయినట్టే, కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయినట్టే. లేదంటే టెక్నికల్గా చీఫ్ విప్ ఎమ్మెల్సీలో శాసన మండలిలో ఉన్నారు కాబట్టి కొంత టెక్నికల్గా ఇబ్బంది అవుతుంది కదా? అట్లా ఏమి ఉండదండి. ఓకే, అసలు అట్లా ఏమి ఉండదు. మొత్తం పార్లమెంట్ పరిధిలో మీకు బలంగా ఉన్న నియోజకవర్గం ఏది? అసెంబ్లీ నియోజకవర్గాల్లో అన్ని బాగానే ఉన్నాయండి. చిన్న చిన్న ఎక్కడైనా ఉంటాయి అవి కామన్. ఇక కార్యకర్తలు కష్టపడ్డారు కదండి, అన్ని ప్రతి ఎలక్షన్ కష్టపడ్డారు. రేవంత్ రెడ్డి అన్నప్పుడైనా ఇప్పుడైనా చాలా చేస్తున్నారు. ఓకే, అవన్నీ మేనేజ్ చేస్తున్నాం ఇంకా. సో మల్కాజ్గిరి నియోజకవర్గంలో చాలా పెద్ద నియోజకవర్గం, టచ్ ఉందండి అసలు నియోజకవర్గం గురించి మీకు ఏమైనా తెలుసా? ఉన్న సమస్యలు ఏంటో మీకు ఐడియా ఉన్నదా? ఏం సమస్యలు గుర్తించారు? చాలా ఉన్నాయండి. బ్రిడ్జ్లు, కల్వర్ట్స్ అడుగుతున్నారు, స్కై వాక్ అడుగుతున్నారు. మొన్న రేవంత్ రెడ్డి అన్న కూడా చెప్పిండ్రు, మెట్రో ట్రైన్ కూడా శాంక్షన్ తీసుకొస్తా, మల్కాజ్గిరిని నా మీద అప్పచెప్పండి, నేను చూసుకుంటా, నా మీద వదిలేసేయండి అన్నాడు. కాబట్టి ఇంకా ప్రజలు కూడా గతంలో ఇచ్చిన రిప్రజెంటేషన్ అన్నీ నేను సీఎం గారికి చెప్పడం జరిగింది. ఇంకా మిగతాయి కూడా అన్ని డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లం మెయిన్, మేడ్చల్లో గ్రౌండ్ వాటర్ లేదు. ఓకే, ఇంకా మేడిపల్లిలో కుక్కట్పల్లి దగ్గర, అక్కడ మేడిపల్లి కుత్బుల్లాపూర్ దగ్గర అక్కడ కూడా బ్రిడ్జ్ పనులు ఆగిపోయినాయి, చాలా ప్రజలకి ఇబ్బంది అవుతున్నాయి. ఫ్లైఓవర్ పనులు ఆగిపోయినాయి కాబట్టి ప్రజలకి ఇబ్బంది అవుతుంది. అవన్నీ ఇంకా చేస్తామని మొన్న సీఎం గారు మీటింగ్లోనే చెప్పింది, పెద్ద మీటింగ్ జనజాతరలో ఇంకా ఎక్కడో చెప్పింది, మన ర్యాలీలో చెప్పిండ్రు. ఓకే, సో ఈ సమస్యలన్నీ మీరు గుర్తించారు. సో నియోజకవర్గం మొత్తము ఈ తిరగలేని సిచ్యువేషన్లో ఇప్పుడు వాళ్ళతో మీరు ప్రత్యక్షంగా కూడా కలవలేరు. సో ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత ఒకవేళ మీరు గెలిస్తే ఈ ప్రజలకు ఏమైనా చేయాలి అని ఏమైనా ఒక 5 అంశాలు మీరు ఏమైనా అనుకున్నారా? ఇది చేస్తే బాగుంటుంది నియోజకవర్గం? మేనిఫెస్టో పెట్టినాం కదండి. ఓకే, మేనిఫెస్టో బట్టి ఇంకా మేము దాన్ని బట్టి అవన్నీ చేస్తున్నామండి. ప్లాన్డ్గానే చాలా ఎక్కడికెక్కడ క్లీన్గా ఉంచడము, డ్రైన్ కానీ ఎక్కడ రోడ్ పైన చెత్త అవన్నీ వేయకుండా, డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లం రావద్దు ప్రజలకి, ఇంకా హరితహారం ఇంప్లిమెంట్ చేయడము, ఇట్లాంటి కొన్ని మేనిఫెస్టోలో పెట్టినాము. ఇంకా సోక్ పిట్స్, ఎందుకంటే సిటీ సరౌండింగ్ అసలు గ్రౌండ్ వాటరే లేదు, మెయిన్ సోక్ పిట్స్ పెట్టాలి. గతంలో నేను వికారాబాద్ జిల్లాలో ఒకరోజు గాంధీ జయంతి రోజు సెకండ్ రోజు అందరూ ఇంకుడు గుంతలు కుట్టియాలి అని 11,000 పెట్టించినామండి ఒకటే రోజు. 11,000 ఇంకుడు గుంతలు ఒకటే రోజు. అట్లా ఇక్కడ కూడా ప్లాన్ చేస్తాం. ఓకే, సో ఎంత మెజారిటీ అనుకుంటున్నారు? 2 లక్షల, లక్ష, లేకపోతే ఇంకా అటు ఇటు 1 lakh అనుకుంటున్నారు మీరు? కానీ చాలా పెద్ద నియోజకవర్గం, 35 లక్షల చిల్లర ఓటర్లు ఉన్న నియోజకవర్గం ఇది. సో రేపు ఎంపీ అయిన తర్వాత కూడా పట్నం మహేందర్ రెడ్డి గారు ఖచ్చితంగా వెనక ఉండి నడిపించాల్సిందేనా, లేక మీరు ఇండిపెండెంట్గా పనిచేయగలిగే పరిస్థితి ఉంటుందా? ఎందుకంటే నేను ఎందుకు ఈ మాట అంటున్నానంటే మీరు జడ్పీ చైర్మన్గా కంటిన్యూ అవుతున్నారు, ఆ పోస్ట్లో పనిచేస్తూ ఉన్నారు. సో అది కొంతవరకు ఒక పరిధి ఉంటుంది. సో ఇప్పుడు ఎంపీ అంటే మీరు పార్లమెంట్కి వెళ్ళాలి, ఢిల్లీకి వెళ్ళాలి, సో ఈ వ్యవహారాలు చూసుకోవాలి, అక్కడున్న నిధులు ఖర్చు పెట్టడం, ఇవన్నీ ఉంటాయి. సో వీటన్ని మీద ఐడియా ఉందా? లేదు
సార్ ఉన్నారు కాబట్టి సార్ ఆధ్వర్యంలో పనిచేయాల్సిన పరిస్థితి ఏం లేదండి. ఇప్పుడు లోకల్ బాడీస్ ఎక్కడైనా అవే ప్రాబ్లమ్స్ ఉంటాయండి. ఓకే. విలేజ్లలో అవే ఉంటాయి, సిటీలో కూడా అవే ఉన్నాయి. కాబట్టి ప్రాబ్లమ్స్ సేమే, కాకపోతే ఇక్కడనేమో జెడ్పీ ఉంటుంది, అక్కడ పార్లమెంట్ ఉంటుంది, అంతే డిఫరెంట్. డెవలప్మెంట్ ఫండింగ్ తేవడం అంతే, కాకపోతే ప్రాబ్లమ్స్ అయితే అవే ఉంటాయి. సో మీరు మీ నియోజకవర్గంలో ఏం పనులు చేయించారు ఏమైనా చెప్పగలుగుతారా? అంటే వాళ్ళకి ఒక ఎగ్జాంపుల్ చెప్పాలి కదా, చేవెళ్ళలో మేము జయించడము, సో మల్కాజ్గిరి వాళ్ళు మీది కూడా ఇట్లా చేస్తామని చెప్పడానికి ఏమైనా ఉన్నాయండి. రోడ్స్ చేసినాము. ఓకే. మామూలుగా ఇంటర్నల్ సీసీ రోడ్స్, అగ్రికల్చర్ స్ట్రెంథనింగ్ అండ్ మెటలింగ్ అండ్ ఫార్మేషన్ రోడ్స్. ఓకే. ఇంకా అంగన్వాడీ బిల్డింగ్స్, డ్వాక్రా బిల్డింగ్స్, స్కూల్ బిల్డింగ్స్, ఇంకా అగ్రికల్చర్ ఫీల్డ్స్కి రోడ్స్. అసలు గత చైర్మన్లు కానీ, గత ఎమ్మెల్యేలు కానీ, మినిస్టర్లు కానీ ఎవ్వరు చేయలేనిది అగ్రికల్చర్ ఫీల్డ్స్కి నేను జెడ్పీ చైర్పర్సన్గా రోడ్ స్టార్ట్ చేసిన. ఆ రోడ్స్ వేయడం వల్ల రైతులకి మంచి ఉపయోగమైంది. ప్లస్ షార్ట్ కట్ రోడ్, విలేజ్కి కనెక్టింగ్ రోడ్స్ కరెక్ట్ లేక ఇటు నుంచి విలేజ్ల నుంచి కొన్ని అగ్రికల్చర్ ఫీల్డ్స్ నుంచి కూడా వేరే విలేజ్కి షార్ట్ రోడ్స్ అయిపోయినాయి. ఓకే. కాబట్టి చాలా హ్యాపీ అయిండ్రు ప్రజలు. మళ్ళీ బోర్స్ అడిగినరు, మోటార్స్, ఇంకా వాటర్ ప్లాంట్, కొన్ని ఏరియాలో ఫ్లోరైడ్ ఉంటుంది, వాటర్ ప్లాంట్ ఇచ్చడం. ఓకే. ఇక్కడ కుల్కచర్ల అక్కడ ఏరియాలో అసలు చాలా అధ్వానంగా ఉన్నాయి. కొన్ని గ్రౌండ్ వాటర్ లేక ఒక్కొక్కరు 10-16 బోర్స్ వేసినా కూడా ఫెయిల్ అయితే మా జెడ్పీ నుంచి వేస్తే చాలా సక్సెస్ అయినాయి. అట్లా అసలు మరి లక్కీ ఏందో మరి, కానీ మేము జెడ్పీ నుంచి ఏ బోర్ వేసినా ఫెయిల్ కాలే ఇప్పటికీ. ఇంకొకటి ఏంటంటే అక్కడ రూరల్ ఏరియా నుంచి ఇక్కడ నాకు బోర్స్ వేయాలని నా దృష్టికి తీసుకొస్తే నేను వాళ్ళకి శాంక్షన్ ఇవ్వకున్నా సరే నేను బోర్స్ వాళ్ళు ఇక్కడ హైదరాబాద్కి వచ్చి బోర్ అడిగితే ఇంటికి వెళ్ళే లోపు నేను బోర్స్ ఇచ్చిన రోజులు ఉన్నాయి. వాళ్ళు అక్కడ ఊరికి వెళ్ళే లోపు చాలా ఇష్టం అండి. ఇంకా ప్లాస్టిక్ నిషేధం, అవేర్నెస్, ఇంకా హరితారము, ఇంకా బొకేస్ నాట్ అలౌడ్, షాల్స్ నాట్ అలౌడ్, ఇవన్నీ పెట్టినా కూడా అది ఇంకా ఇంప్లిమెంట్ కాలే. అది షాల్స్ వేస్తూనే ఉంటారు కదా. ఇప్పుడు చేవెళ్ళ నుంచి మీరు పోటీ చేద్దాం అనుకున్నారు ఫస్ట్, రైట్? సో కొంత అది వేరే వాళ్ళకి ఆ టికెట్ పోవడం వల్ల మిమ్మల్ని మల్కాజ్గిరి షిఫ్ట్ చేద్దాం అనుకున్నారు. ఆ టైంలో మీరేం డిబేట్ కానీ డిస్కషన్ కానీ ఏం పెట్టలేదా? సో లేదు నాకు చేవెళ్ళ టికెట్ కావాల్సిందే అడిగినాము, షార్ట్ టైం ఉంది కదా మాకు ఇదే ఉండని అన్నారు. అంటే లేలే మీరు అక్కడైనా గెలుస్తారు, మీకు కాంగ్రెస్ సీనియర్ కార్యకర్త అందరు సపోర్ట్ చేస్తున్నారు, వాళ్ళు కూడా ఏమన్నారు, అందరు అడ్వైస్ తీసుకున్నాము, మీరు అక్కడైతే కూడా గెలుస్తారు, ఎక్కడైనా గెలుస్తారు అనే ఉద్దేశంతో వాళ్ళు పంపిస్తే సరేలే, ఇంకా లీడర్ అన్నప్పుడు ఎక్కడంటే ఎక్కడ పోవాలనే ఉద్దేశంతో ఇంకా నేను. సో అక్కడ మీ క్యాడర్ అక్కడ కూడా ఉంది, క్యాడర్ ఇక్కడ కూడా ఉంది. ఓకే. సో అక్కడ వాళ్ళు పనిచేస్తున్నారా? ఓకే. అక్కడ క్యాడర్ కూడా పనిచేస్తున్నారు అక్కడ కాంగ్రెస్ గెలుపు కోసం. సో ఇవాళ ప్రచారం ఏముంది, ఇంకా ఇవాళ ఏ ప్రచారం చేయబోతున్నారు? సీఎం గారు ర్యాలీ ఉందండి. ఓకే. ఇప్పుడు ఆల్రెడీ నేను కుత్బుల్లాపూర్లో ర్యాలీ చేసేసి వచ్చిన, ఇప్పుడు మళ్ళీ సీఎం గారు ఉంది ఉప్పల్లో, కాబట్టి కంటోన్మెంట్లో. ఓకే. కంటోన్మెంట్ కూడా ఇప్పుడు బై ఎలక్షన్ జరగబోతున్నది, అక్కడ శ్రీ గణేష్ గారు పోటీ పడుతున్నారు. సో అక్కడ ఎట్లుందండి కంటోన్మెంట్లో? ఆయన గెలుస్తారా? గెలుస్తారు. సో మీరు ఇప్పుడు పార్టీ మారడానికి మెయిన్ రీజన్ పవరే కదా, ఇంకంతకు మించిన ఆప్షన్ ఏమైనా ఉందా? పవర్ అని కాదు, వాళ్ళ కార్యకర్తలు, మా కార్యకర్త, ఇప్పుడు కాంగ్రెస్ కార్యకర్తలు, సీనియర్ నాయకులు అందరూ అడిగినారు మీరు జాయిన్ కండి అంటే సరే, వాళ్ళ ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు ప్రజల అభిప్రాయం, మేమున్న పార్టీల వాళ్ళు కూడా జాయిన్ కమ్మన్నారు. ఓకే. కాబట్టి ఇంకా జాయిన్ అవ్వాల్సి వచ్చింది. సో రేపు హామీ ఇస్తారా మీరు మరి అదే ప్రజలకి? రేపు పొద్దున కొంచెం అటు ఇటు అవ్వచ్చు, ఇంకేదన్నా జరగవచ్చు, మీరు ఓడిపోవచ్చు, మళ్ళీ పార్టీ మారడానికి మళ్ళీ రెడీ అవుతారా? అట్లా ఏమైనా ఉంటుందా? ఎవరైనా మారుతారండి? మళ్ళీ ఓడిపోతే మళ్ళీ మారడం ఏమనుకుంటారండి? మిమ్మల్ని చూస్తే ఎట్లా కనిపిస్తున్నాం? అరే లీడర్స్ అంతా అట్లే ఉంటారు కదండి, మీరు అట్లా లేరా? ఓకే. బేసిక్ ఇవాళ రేపు ఎట్లా మీరు చూస్తున్నారు కదా, ఎవరు ఏ పార్టీలో ఉన్నారో. పదవులు శాశ్వతం కాదండి, ప్రజలు ఇంట్రెస్ట్ ఉండాలి. వాళ్ళు కోరినారు, వాళ్ళు లాస్ట్ టైం ఎమ్మెల్యే ఎలక్షన్ అప్పుడే అడిగినారు, అప్పుడు మేము పోలే, పరిస్థితుల ప్రభావం. ఇప్పుడు పోవాల్సి వచ్చింది, పోయినాం, అట్లేం లేదు. సో ఎమ్మెల్యేగా పోటీ చేయాలని మీకు అనిపించలేదా? వై ఎంపీ ఎందుకు అనుకున్నారు? ఏమైనా ప్రత్యేకమైన ఆలోచన ఏమైనా ఉండేనా? ఎమ్మెల్యే అయిపోయినాయి కదండి ఎలక్షన్స్. ఓకే. బేసిక్ అంటే అప్పుడు ఎందుకు మీరు? అప్పుడు ఇంకా టికెట్ ఇవ్వాలందుకే కదండి మాకు కోపం వచ్చింది. ఓకే. సో చేద్దాం అనుకున్నారు? చేద్దాం అనుకునే ఇవ్వలే, ఇంకా ఇవ్వనప్పుడు ఇంకేం చేస్తాం, ఇంకా పార్టీలు ఉండడం
ఓకే. పబ్లిక్ కూడా మీరు ఆ పార్టీలు ఎందుకు ఉండాలి ఇయ్యనప్పుడు అని మా క్యాడర్ కూడా ఫీల్ అవుతారు, నారాజ్ అవుతారు కదా. అవునవును. వాళ్ళకి కూడా ప్రెస్టేజ్ కదా, మా క్యాడర్ మా లీడర్ లేకపోతే మేము ఎట్లా పనిచేయాలని వాళ్ళు కూడా అనుకుంటారు కదా పార్టీకి. సునీత మహేందర్ రెడ్డి గారు, మీరు ఇంత సున్నితంగా మాట్లాడితే ఓట్లు పడతాయి అనుకుంటున్నారా? ఇంత ఇంత సాఫ్ట్గా అసలు ఏమీ ఎవరిని విమర్శించకుండా, ఎవరి గురించి ఒక మాట మాట్లాడకుండా ఎట్లా ప్రజల్లోకి మీ వాయిస్ వెళ్తుందని మీరు అనుకుంటున్నారు? అంటే గట్టి గట్టి అరవడం, గట్టి గట్టి అందరిని తిట్టడం, వాళ్ళు ఇట్లా చేసిరు నన్ను ఇట్లా చేసిరు ఇదే చేసుకుంటూ పోతే ఇంకా డే అంతే ఇక సరిపోదండి, ఎన్ని రోజులకు సరిపోదు. కాకపోతే ప్రజలల్లో ఏం చేస్తాము, ప్రజలకి ఎంత ఇస్తాం అనేది ముఖ్యం కాబట్టి నాకు అదే ఇంపార్టెంట్. యాక్సెప్ట్ చేస్తున్నారా? అంటే పబ్లిక్ సరే ఆమె మంచిగా మాట్లాడుతున్నారు, సాఫ్ట్గా మాట్లాడి వెళ్ళిపోయినారు అని అంతవరకే చూస్తారు కదా. మరి మీ ప్రత్యర్థులు అవతల మిమ్మల్ని కార్నర్ చేసినప్పుడు, మీ పార్టీని కార్నర్ చేసినప్పుడు మీరు అదే స్థాయిలో కౌంటర్ ఇవ్వాలి కదా. ఇస్తామండి, అవకాశం వచ్చినప్పుడు ఎందుకు ఏమి ఇస్తాము. కాకపోతే ఈ మైక్ల ముందు మాట్లాడాలి, తిట్టాలి గిట్టాలి అంటే నా నుంచి కాదండి. అవసరమైనప్పుడు ప్రజల కోసం ఏదైనా ఆర్గ్యూ చేయడానికి నేను రెడీ. కాకపోతే ఇక సాఫ్ట్గా పనులు చేసుకుంటూ పోవాలని, ప్రజలకి అందుబాటులో ఉండి ప్రజా సమస్యలు తీర్చి ప్రజలకి ఏం చేస్తామనేది ఇంపార్టెంట్, అభివృద్ధి చేస్తామా చేయమనేది. కాబట్టి ఈ తిట్టుళ్ళు ఇవన్నీ టైం వేస్ట్ అండి, సోషల్ మీడియా కోసం తిట్టాలి తప్ప. సో ఈటెల ఒక స్టేట్ లీడర్గా ఇవాళ తెలంగాణలో ఎమర్జ్ అయి ఉన్నారు కదా, ఆయన మీద మీరు పోటీ చేస్తున్నారు. సరే అటువైపు లక్ష్మారెడ్డి కూడా ఉన్నాడు అనుకోండి, మీరే అన్నారు ఆయనతో నాకు పోటీ అని. వాళ్ళు అనుకుంటున్నారు సునీత మహేందర్ రెడ్డి మాకు పోటీ అని మీరు అన్నారు. అంటే మీరిద్దరు ప్రత్యర్థులుగా కనిపిస్తున్నారు. సో ఆయన గురించి మీరేం చెప్తారు? అంటే ఇప్పుడు బయట జరుగుతున్నది ఇదంతా విన్నప్పుడు, ఆ నియోజకవర్గంలో ఆయన ప్రచారం చేస్తున్నప్పుడు, ఆ ప్రచార అంశాలు చూసినప్పుడు, ఆయన మాట్లాడుతున్న మాటలు చూసినప్పుడు మీకేమనిపిస్తున్నారు? ప్రత్యర్థులు వాళ్ళు మేము వాళ్ళకు ప్రత్యర్థులమండి, వాళ్ళు మాకు కాదు. అదే అంటున్నాను. మీరన్న లైన్ నేను గుర్తు చేస్తున్నాను. వాళ్ళు అనుకుంటున్నారు కదా మీ ప్రత్యర్థి అని మీరు అన్నారు కదా. సో వాళ్ళు ప్రచారం చేస్తున్న ఆ అంశాలు ఏవైతే ఉన్నాయో, వాళ్ళు మాట్లాడుతున్న మాటలు ఏవైతే ఉన్నాయో మీకు ఎట్లా కనిపిస్తున్నాయి? ప్రజలే అంటున్నారండి ఈ మాకు బీజేపీ పోటీ, అది పోటీ, ఇది పోటీ అని. అంటే మీరు అట్లా అనకుండి, మీరు మాకు వాళ్ళే మాకు ప్రత్యర్థులు అని చెప్పకండి, మేమే వాళ్ళకి ప్రత్యర్థులు అని చెప్పండి అని ప్రజలే మాకు చెప్తున్నారు. ప్రజలు చెప్పినాక ఇంకా మనం అనకపోతే బాగుండదు కదా, ఇంకా వాళ్ళే అంత కాన్ఫిడెన్స్ ఇస్తున్నారు. ఇప్పుడు ఆయన్ని పెద్ద లీడర్గా మీరు చూడట్లేదా? లేదండి, వాళ్ళు పెద్ద పెద్ద స్టేజ్ల మీద మాట్లాడతారండి, పని చేయరు. ఓకే, పనులు చేయరు. నేను చాలా మంది అబ్జర్వ్ చేసిన, నేను పెద్ద పెద్ద స్టేజ్ల పైన మాట్లాడే వాళ్ళు అపాయింట్మెంట్లు ఇయ్యరు, పనులు చేయరు, మాట్లాడడం వరకే సరిపోతారు. ఒక్కొక్కరు ఒక్కొక్క టాలెంట్ అండి. కొంతమంది స్టేజ్ల మీద మాట్లాడతారు, కొంతమంది పని చేస్తారు, స్టేజ్ల మీద మాట్లాడరు. ఓకే, అంతే. సో ఇప్పుడు బీజేపీ వేవ్ ఏదో ఉంది అని అంటున్నారు కదా, మీ నియోజకవర్గంలో కనిపించట్లేదా? అస్సలు లేదండి. అది వాళ్ళకి అడ్వాంటేజ్ అయ్యే అవకాశం లేదా? లేదండి, చాలా తగ్గిపోయింది. ఇంకా గ్రాఫ్ రోజు రోజుకి తగ్గిపోతుంది. అట్లా అస్సలు లేదు, చాలా మంచిగా ఉంది కాంగ్రెస్కి. ఎవరు చూడు కాంగ్రెస్ని గెలిపిస్తామని ప్రతి ఒక్కరు మంచి స్పందన వచ్చింది, చాలా మంచిగా ఉంటుంది. మోదీ వేవ్ ఉందా, రాహుల్ గాంధీ వేవ్ ఉంది అనిపిస్తుందా మీకు? రాహుల్ గాంధీ. ఎట్లా రాహుల్ గాంధీ వేవ్ అంటున్నారు? రాహుల్ గాంధీ ఒక్కసారైనా ప్రైమ్ మినిస్టర్ చేయాలని ప్రజల కోరిక. ఓకే, సో అనుకుంటున్నారా పబ్లిక్ ఆ దిశగా ఆలోచిస్తున్నారా? 100%. ఇంకోటి పాంచ్నాయి రాహుల్ గాంధీ గారు పెట్టిన స్కీమ్ చాలా బాగుంది. అది చాలా మంది ఎడ్యుకేటెడ్స్ కానీ అందరూ చాలా బాగుందని అంటుండ్రు. సూపర్ ఉంది మేడం అని. మొన్న ఒక హై రైజ్ బిల్డింగ్కి వెళ్ళినాం మేము, అక్కడ వెళ్తే వాళ్ళు మంచి ఎడ్యుకేటర్ రిటైర్ అయిపోయినారు. ఓకే, వాళ్ళు నాకు చెప్తున్నారు కాబట్టి నిజంగా చాలా బాగుంది అది. అసలు మా మహిళలకి 1,00,000 రూపాయలు సంవత్సరంకి, పేద మహిళకి 1,00,000 రూపాయలు ఇవ్వడం అనేది మామూలు విషయం కాదు. అదొకటి. కేంద్ర ప్రభుత్వంలో 50% ఉద్యోగాలు కూడా మహిళలకి ఇవ్వడం అనేది మామూలు విషయం కాదు. ఇంకొకటి రైతుది కూడా, రైతుకు చనిపోతే బీమా కూడా 25 లక్షలు, అది చాలా మంచి స్కీము. ఇంకా అట్లా చాలా ఉన్నాయండి, యువకులకి, శ్రామికులకి, అట్లా చాలా ఉన్నాయి. అవన్నీ క్లియర్గా వాళ్ళందరూ తెలుసుకొని ప్రజలకి నిజంగా ప్రజల్లోకి తీసుకెళ్ళి స్కీమ్లు మేము అంతటా తెలియజేస్తున్నాం. సో ఎనీవే, థ్యాంక్ యూ వెరీ మచ్ సునీత మహేందర్ రెడ్డి గారు, అండ్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇది మల్కాజ్గిరి ఎంపీ అభ్యర్థి పట్నం సునీత మహేందర్ రెడ్డి గారితో స్పెషల్ ఇంటర్వ్యూ.